హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. తెలంగాణ ఆసరా పెన్షన్‌కి సంబంధించి 2 అప్డేట్స్ ఉన్నాయి చెప్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూడండి. లైక్ ఇవ్వండి. మరి వివరాలకెళ్తే ఆసరా పెన్షన్ పంపిణీలో ఒక చిన్న మార్పు తీసుకొచ్చినారు. ఇప్పటి నుంచి కొత్త పద్ధతిలో పెన్షన్‌లు పంపిణీ చేయనున్నారు. అదేమంటే పోస్ట్ ఆఫీస్‌లో పెన్షన్‌లు తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా! వృద్ధులు ఎక్కువ ఉంటారు. వృద్ధులు వాళ్ళ ఫింగర్ ప్రింట్ వేలి ముద్రలు సరిగ్గా పడకపోవడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తినాయి అన్నమాట. ఇంతకుముందు చాలా ఇబ్బంది పడుతున్నారు పెన్షన్ తీసుకోవడం వల్ల. దీనిలో కొన్ని అక్రమాలు కూడా జరిగినాయి అన్నట్టు కొంచెం సమాచారం. అయితే ఇప్పటి నుంచి మరి ఫేషియల్ రికాగ్నైజేషన్ ముఖ గుర్తింపు ద్వారా పెన్షన్ ఇస్తారనమాట. ఇప్పటి నుంచి ఇదే నెల నుంచి ఇస్తారని సమాచారం. దీనికోసం ఆ మొబైల్ యాప్ ని కూడా రూపొందించారు. శాఖాధికారులు మొబైల్ యాప్ ని కూడా రూపొందించారు. దీనికి సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారనమాట. ఈ యాప్ నుంచి ఎలా పెన్షన్లు ఇవ్వాలనేది. మరి ఇదైతే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇప్పటి నుంచి ఈ విధంగా ఇస్తారు. అయితే బ్యాంక్ లో పడే వాళ్ళకైతే ఎప్పటిలాగా ఎటువంటి మార్పులు ఎప్పటిలాగానే బ్యాంక్ లో పడతాయి పెన్షన్లు. బ్యాంక్ లో పడే వాళ్ళకి కూడా ఒక అప్డేట్ చెప్పినాం ఇంతకు ముందే. వాళ్ళు కూడా ఈకేవైసీ సమర్పించాలి బ్యాంక్ కి. లైఫ్ సర్టిఫికేట్ కూడా సమర్పించాలని కూడా చెప్పినాం. వాళ్ళు కూడా ఆ పనిలో చేసుకోవాలి, లేకుంటే ఎప్పుడైనా పెన్షన్ ఆగిపోవచ్చు వాళ్ళకి కూడా. మరి ఇదొక అప్డేట్. రెండోది ఏమంటే ఈ నెల పెన్షన్ జూన్ నెల పెన్షన్ అయితే ఇంతవరకు పడలేదు కదా, స్టార్ట్ అవ్వలేదు. అయితే రేపు సోమవారం 28వ తారీఖు జూన్ 28వ తారీఖు నుంచి పెన్షన్లు పడబోతున్నాయి అంట. ఫస్ట్ అయితే బ్యాంక్ లో పడతాయి, తర్వాత ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. మరి 28 అంటే మళ్ళీ ఇంకో నెల కూడా మిస్ అయ్యేటట్టే ఉంది ఈసారి కూడా. మరి ఇలాంటి అప్డేట్స్ పెన్షన్ల పైన, రాజకీయాల పైన, సంక్షేమ పథకాల పైన కరెక్ట్ అప్డేట్స్ చెప్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే థ్యాంక్ యూ.